సండే 4th వీక్లో ప్రోమో 2 అయితే కనుక రిలీజ్ అయిపోయింది. ప్రోమో 2లో కూడా ప్రోమో 3లో కూడా అంత ఫన్నీ కామెంట్సే ఉన్నాయన్నమాట. అంత సెన్సేషనల్గా చెప్పుకునే మెసేజ్ అయితే ఏం లేదు. బట్ ఫన్నీ అయితే కనుక ఈ వీక్ కావాలని చెప్పి అన్ని ఫన్నీ ప్రోమోసే రిలీజ్ చేసినట్టున్నారు. నిన్నైతే కనుక చాలా డిఫరెంట్గా సస్పెన్స్, దాని తర్వాత ఎవరిని నామినేట్ చేస్తున్నాను, ఎవరెవరి మధ్య గొడవ అయింది దాని రిలేటెడ్గా ఫుల్ ఫైట్తో కనుక నిన్న ప్రోమోస్ రిలీజ్ చేశారు. ఈరోజు ప్రోమోస్ అయితే అన్నీ మ్యాక్సిమం ఫన్ రిలేటెడ్గానే ఉన్నాయి. ఫన్ అండ్ ఎమోషనల్ అండ్ లవ్ రిలేటెడ్గా ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఎలా ఉంది ఏంటని చెప్పి నేను డీటెయిల్గా చెప్తాను. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా మన ఛానల్ మామ నువ్వు చూస్తున్నావు నాకు తెలుసు మామ, ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేయమామ, మన ఛానల్ ఒక లైక్ కొట్టు మామ, మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇంత వీడియో చేస్తాను కదా కష్టపడి. సో అలా ఫ్రీగా చూసేదానికన్నా ఒక లైక్ చేయండి మామ, ఒక సబ్స్క్రైబ్ చేయండి మామ, నాకు సపోర్ట్గా ఉంటుంది కదా. సో చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో మన తరఫు నుంచి అది ఒక్కటి రిక్వెస్ట్ ఒక్కటే మామ. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోము. సో నాకు సార్ చెప్తారనమాట, సిల్వర్ స్టార్స్ 10 మెంబర్స్కి ఇచ్చాము, ఎవరెవరి నేమ్స్ చెప్తే వాళ్ళకి నుంచోబెట్టి వాళ్ళ నెగిటివ్స్ గురించి చెప్పాలి. ముందు నాకు సార్ అయితే బర్నీ అన్ని నుంచోబెడతారు అన్నమాట, సుమన్ అన్న నుంచోబెడతారు. సో సుమన్ అని చెప్పమంటారు అన్నమాట. సుమన్ అన్న సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు ఉంది సార్, నాకు సార్ చెప్తారు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు ఉంది, ఆడుతుంది సేఫ్ గేమ్ అంటారు అనమాట. సో వాళ్ళిద్దరి మధ్య కాసేపు డిస్కషన్ అయితే జరుగుతుంది. సేఫ్ గేమ్ ఆడుతున్న అన్న ఆ మాటకి మన సుమన్ అన్న అయితే కనుక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి బర్నీ అన్నకి, ఏం సేఫ్ గేమ్ ఆడుతున్నానని చెప్పి. ఎందుకంటే కనుక సేఫ్ గేమ్ అని ఎందుకన్నాడంటే కనుక, సో తను ఇండివిడ్యువల్గా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి తన గురించి చెప్పుకోవడం, ఇంకో దగ్గరికి వెళ్ళి తన గొప్పలు చెప్పుకోవడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన గొప్పలు చెప్పుకోవడం, ఇది సేఫ్ గేమ్ అనమాట. సో అందువల్ల బర్నీ అన్న కూడా ఆట ఆలోచిస్తున్నాడు. ఈ పాయింట్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక పాయింట్ ఒకళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారంటే కనుక ఆ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. జెన్యున్ పాయింట్ చెప్తే తను ఖచ్చితంగా ఆటలో ఉన్నాడు, ఆట అర్థం చేసుకుని ఆడుతున్నా అని చెప్పి మనం అతన్ని కదా ఐడెంటిఫై చేయాలి. నాకు సార్ అనిపించడం ఏంటి నిజమే కదా అని అన్నారనమాట. అందరు నవ్వారు హా 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 అని. సుమన్ అన్న, రితు నాతో క్లోజ్గా ఉండటం లేదు సార్, రితు నాతో అంతకుముందు చాలా క్లోజ్గా ఉండేది సార్, అసలు ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు సార్, రితు చాలా దూరంగా ఉంటుంది సార్, అంతకుముందు అయితే కనుక నాతో క్లోజ్గా ఉండేది సార్, అది కొంచెం తగ్గింది సార్ అని చెప్తాను అనమాట సుమన్ అన్న నాకు సార్కి. మళ్ళీ నాకు సార్ ఇలా అంటారనమాట. సో అన్నయ్యని చూసుకో అమ్మ కొంచెం రితు చౌదరి, ఎందుకు అన్నయ్యని అలా దూరం చేస్తున్నావంటే రితు అలా అంటదనమాట. అన్నయ్య నామినేట్ చేస్తున్నాడు సార్, నామినేట్ చేయక ఏం చేస్తాడు, పక్కన కూర్చోబెట్టుకుంటాడా ఏంటి? అన్నయ్య నామినేట్ చేస్తున్నాడు సార్, అన్నయ్య పెట్టిన పాయింట్స్కి బ్రెయిన్ పోతుంది సార్. ఇక్కడ అందరు నవ్వుతారు అనమాట. అన్నయ్య పెట్టిన పాయింట్స్కి నా బ్రెయిన్ పోతుంది సార్ అంటదనమాట రితు చౌదరి. అయిపోయిన తర్వాత రాము కొన్ని మంచి పాయింట్స్ మాట్లాడతాడండి. ఎవరెవరి గురించి అంటే శ్రీజ గురించను, దాని తర్వాత సంజన గారి గురించి మెయిన్ పాయింట్స్ పెడతారు. శ్రీజ గురించి ఏం చెప్తాడంటే రాము ఇక్కడ, సో తను మాట్లాడుతుంది వినిపించుకోవద్దు, అవతల వ్యక్తి పాయింట్ని బాగా సాగదీస్తుంది ఏదన్నా చెప్తుంటే కనుక, బట్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎదుటి వాళ్ళు మీకు చెప్పింది అర్థం చేసుకోవచ్చు సార్, శ్రీజాలో అదొక నెగిటివ్ ఉందని చెప్తా. నేను ఈ పాయింట్ కూడా సంజన గారి గురించి కూడా చెప్పాడని అనుకుంటున్నాను. సంజన గారి గురించి కూడా ఏం చెప్తాడంటే, ఎదుటోళ్ళు చెప్పేది వినరు సార్, వినకపోగా ఎదుటోళ్ళు చెప్పింది అర్థం చేసుకోరు. చూడండి ఇక్కడ ఓకే ఇదే ఏదైనా చెప్తే సాగదీస్తుంది. రాము ఇలా అంటారు అన్నమాట, ఎవరైనా ఏమైనా చెప్తే సాగదీస్తుంది సార్, వినరు. సంజన గారు అయితే కానీ చెప్తాను అనమాట. నాకు సారు ఆమె గొడవ ఆమెదే, ఆమె గొడవ ఆమెదేనా అన్నట్టుగా నాకు సార్ చెప్తున్నాను అనమాట. అంటే మీరు చెప్పేది ఏం పట్టించుకో, తన గోల తందే నలుగురితో నారాయణ గుంపులో గోవింద అన్నట్టు తన గోల తనదే. రాము చెప్తాడు, ఎక్స్ మ్యాటర్ చాలా హట్టింగ్ అనిపించింది సార్. నిజమేనండి, ఎందుకంటే కనుక అంతమంది నోటి దగ్గర ఎగ్స్ అన్నీ లాక్కొని తిన్నాం అనేది నిజంగా అది పాపం. ఫుడ్ లాక్కోకూడదండి, తినేసిన తర్వాత నా 5 eggs తీసుకోండి అని చెప్తే అది కరెక్ట్గా ఉండదు కదా. సో అలా ఫుడ్ ఒకళ్ళ దగ్గర లాక్కోవడం అనేది ఏంటంటే అది నిజంగా అది అవతల వ్యక్తి ఆ పాత్రలో ఉన్నప్పుడు పడేవాడికి తెలిసిద్ది అనమాట ఆ బాధ. సో అది కరెక్ట్గా అనిపించదు. సంజన గారు ఆడ గుడ్లు తీసి దాచేయడం కూడా నాకైతే పర్టికులర్గా కరెక్ట్గా అయితే అనిపించదు. సుమన్ అన్న మళ్ళీ ఊరికి ఏడుస్తుంది సార్, ఎందుకంటే ఇక్కడ తనుజ గురించి చెప్తున్నాను అనమాట. తనుజ, సుమన్ అన్న, దాని తర్వాత కొన్ని స్టెప్స్, కొన్ని స్కిట్స్, కొన్ని లవ్ స్టోరీస్ కూడా మనకి బిగ్ బాస్ 9 షోలో అయితే చూసాము. మంచి ఎంటర్టైన్మెంట్ పర్సన్ అనమాట సుమన్ అన్న. తనుజ ఏంటంటే కొంచెం కోపిష్ట అనమాట, కొంచెం చాలా.
ఊరికే ఏడుస్తుంది సార్, ఏమైనా ఎమోషనల్ అయిపోతుంది బాగా ఫుల్గా. అనవసరమైన కొన్ని చోట్ల అనవసరంగా ఏడుస్తుంది అనమాట. ఆర్గ్యుమెంట్స్ పెడుతుంది తనుజ. సో మంచి పాయింట్స్ చెప్పాడు. అనవసరంగా ఏడుస్తుంది, కొంచెం ఎమోషనల్ ఎక్కువే, అంత ఎమోషనల్ కూడా అవ్వాల్సిన పని లేదని చెప్పి నాకు కూడా అనిపించింది. సుమనన్న మంచి పాయింట్సే చెప్పాడు. ఇక్కడ శ్రీజాకి దివ్యకి ఒక స్కిట్ ఇస్తారనమాట మన నాకు సార్. ఏంటంటే కనుక దివ్య ఏమో రీజా చౌదరి, శ్రీజ ఏమో D1 పవన్. ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొని మీరు వాళ్ళ క్యారెక్టర్లో నటించి చూపించండి అని చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే కనుక ఇంకా దివ్య చెప్తుంది అనమాట రీతు చౌదరి గెటప్లో, అమ్మ ఎగ్స్ బుజ్జి కావాలి స్పైసీగా అంటదనమాట. సో అలా అనగానే ఇంకా అన్నం పెట్టనా నీకు అని చెప్పి D1 ఏమో అంటాడనమాట. సో క్రీమ్ రాయనా నీకు, చేతులు కందిపోతాయి నీకు అని చెప్పి చెప్తాడు. దాని తర్వాత నీకు ఏ పని రాకుండా నేను టెనెంట్గా అయినా సరే కెప్టెన్గా అయినా సరే నేను చూసుకుంటాను, నేనే పెడతా, అన్నం నేనే తినిపిస్తాను, నీకు చేతులు నలిగిపోతాయి, ఏం తినొద్దు, నేను చాలా క్యూట్గా చూసుకుంటానని చెప్పి వాళ్ళిద్దరిని ఇమిటేట్ చేస్తూ దివ్యను శ్రీజ కొంచెం బాగా చేస్తారనమాట ప్రోమోలో అయితే కనుక. అది మన సెకండ్ ప్రోమోలో. థర్డ్ ప్రోమోలో ఏమైందంటే కనుక, థర్డ్ ప్రోమోలో మ్యాక్సిమం ఏంటంటే కనుక కొంచెం ఫన్నీ కూడా నడిచింది. ఇక్కడ ఏంటంటే కదా థర్డ్ ప్రోమోలో ఒక పిక్ చూపిస్తారు, మొత్తం చూపించారు, ఓన్లీ ఐస్ వరకే చూపిస్తారనమాట. సో ఆ ఫేసెస్ రివీల్ చేస్తారనమాట. ఆ ఫేసెస్ రివీల్ చేయకముందు ఎవరు ఏంటని చెప్పి ఐడెంటిఫై చేయాలి. ఈ థర్డ్ ప్రోమోలో ఏంటంటే ఇమాన్యుయల్ అన్న కామెడీ కొంచెం బాగుంటుంది అనమాట. సో తనకే పంచి పడతా ఉంటాయి అనమాట. ప్రోమోలో కూడా చాలా మంచిగా జోక్స్ ఉంటాయి అనమాట. సో మూడో ప్రోమోలో అయితే కనుక మ్యాక్సిమం ఈ దీని రిలేటెడ్గా ఉంటుంది. దాని తర్వాత పోపుల డబ్బాలో ఎవరిని డివిక్టెడ్ చేయాలో 2 బాక్సులు తెస్తారనమాట చివరికి. అది ఒకటేమో ఫ్లోరా సైని తీసుకుంటుంది, ఇంకోటేమో మన హరీష్ అని తీసుకుంటారు. సో హరీష్ అన్న అయితే కనుక ఎవిక్టెడ్ అయిపోతున్నారు మ్యాక్సిమం 100కి 101% ఆయనే. సో ఆయన ఎవిక్టెడ్ అయిపోతున్నారు. నెక్స్ట్ వీక్కి డైరెక్ట్గా నామినేషన్స్లో ఉన్నది ఫ్లోరా సైని గారు. సో నెక్స్ట్ వీక్ మేబీ ఆయన గాను నేను అనుకోవడం సంజన కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక ది మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ రాబోతున్నారు, ఎంటర్ అయిపోతున్నారు 6 మెంబర్స్. వాళ్ళ మీద కూడా ఒక వీడియో చేద్దాము. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సో నా తరమించి అది ఒక్కటేనండి సపోర్ట్ రిక్వెస్ట్, చాలా అంటే చాలా హంబుల్ రిక్వెస్ట్. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సార్ ఫ్రెండ్స్, మనకి చాలా సపోర్ట్గా ఉంటుంది. ఒక్క లైక్ కూడా చేసుకోండి, ఓకేనా? సో మరి ఈరోజు నైట్ జరగబోయే ఎస్పెషల్లీ ఎవిక్టెడ్ వీడియో, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎందుకు ఎలిమినేషన్ అయ్యారు, మంచి పాయింట్స్ ఏమైనా ఉంటే కనుక దాని రిలేటెడ్ కూడా ఒక వీడియో తీసి మీ ముందైతే కనుక తెచ్చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బై బాయ్.